అందరి తూర్పు ప్రజలకు బసవరాజ్ సారన్న అభిమానుల తరపు నుంచి ఇవాళ చాలా సంతోష దినం. ఎందుకు అంటే సారన్న తన ఓను ఇంటికి రావడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో సారన్న ఫస్ట్ ముఖ్యంగా తెలంగాణ ఫోరం కన్వీనర్ అనే ఒక కన్వీనర్గా ఉండి ఇవాళ అతను ఏ స్వార్థం లేకుండా కూడా తన ఇంటికి తాను వచ్చే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ నుంచి కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. సారన్న అంటే ఒక వరంగల్ తూర్పు మాస్ లీడర్గా తాను అన్నా అంటే నేను ఉన్నా అనేటట్టు ఉండే మా నాయకుడు ఏ రాత్రి ఫోన్ చేసినా కూడా సారన్న మిస్ కాల్ పడుతాడు. అతని నెంబర్ ఉన్నా లేకుండా ఎత్తే నాయకుడు అంటే వరంగల్ తూర్పులో ఒక సారన్న లాంటి నాయకుడు మా మాస్ లీడర్. 3 సార్లు ఎమ్మెల్యే చేసి మినిస్టర్ చేసి కూడా ఇవాళ ఏ స్వార్థం లేకుండా కూడా ఏ నాయకుడు కూడా ఫోన్ చేసినా ఇటు ఈఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఏ నాయకుడు ఫోన్ చేసినా పార్టీ అత్యధికంగా ఫోన్ ఎత్తి పనిచేసే నాయకుడు సారన్న. అటువంటి సారన్న ఇవాళ సొంత గుడికి చేరడం చాలా సంతోషకరం. ఎందుకంటే సారన్న ఆ రోజు చాలామంది సీఎంలతో కొట్లాడి మరీ కూడా ఫోరం కన్వీనర్గా పనిచేసి ఆ రోజు ఉన్న కిరణ్ కుమార్ రెడ్డితో మన రోషయ్య లాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకులతో కూడా కొట్లాడి విదేశించి తెలంగాణ వద్దు అన్నా కూడా ఆ రోజు ఫోరం కన్వీనర్గా ఉండి తాను పదవి పోయినా పర్వాలేదు అన్నట్టు ఉండి ఈ కీలక పాత్ర పోషించి సోనియా గాంధీకి ఒక నీడలా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సారన్న గారు ఇవాళ తన సొంత గూటికి రావడం చాలా సంతోషకరము. తను రావడం వల్ల ఇవాళ వరంగల్ తూర్పు ప్రజలు ఒక బాణసంచాలతో స్వీట్లతో ఒక 1500 మందితోటి ప్రతి ఒక్క డివిజన్లో మన దగ్గర ఉన్న డివిజనల్ కార్పొరేటర్లతో సహా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ 2-3 రోజుల్లో చాలా వాళ్ళు కూడా భారీ ఎత్తున బాణసంచాలతోటి స్వీట్లు పంచుతూ ప్రోగ్రామ్స్ చేసే అవకాశం కూడా ఉంది. ఏంటంటే రాత్రి చేయడం వల్ల అతని సారన్న అభిమానులుగా ఇలా ప్రోగ్రామ్ జరగడం జరుగుతుంది. కావున సారన్న అభిమానులు చాలా సంతోషకరంగా ఉన్నారు. జై సారన్న, జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి అన్నగారు. షేక్ ఇమ్రాన్ సారన్న వీరాభిమాని, 35వ డివిజన్ వేణు, శ్రావణ్, శేఖర్, వరుణ్, శివ, సురేష్ అన్న, మార్చల్ అన్న, మస్తాన్ భాయ్ చాలా అందరం కలిసి ప్రోగ్రామ్ చేయడం జరిగింది సారన్న అభిమానులుగా. పోచా మైదాన్ సర్కిల్ బాణసంచాలతో స్వీట్లు పంచుతూ వరంగల్ పోచా మైదాన్ సెంటర్ సారన్న అడ్డా. ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీ బసవరాజ్ సారయ్య గారు తన మాతృ సంస్థ అయిన దాని కాంగ్రెస్ పార్టీలో చేరడంపై మేమందరం చాలా హర్షిస్తున్నాము. జై సారన్న, జై సారన్న. ప్రజల ఆకాంక్ష కోసమే మారడం జరిగింది. బసవరాజ్ సారయ్య అనే వ్యక్తి ఏ రోజు స్వలాభాల కానీ స్వశక్తుల కోసం కాకుండా ప్రజల ఆశయాల కోసం ప్రజల అభివృద్ధి కోసమే పాటుపడిన వ్యక్తి మన ప్రియతమ నాయకుడు వరంగల్ తూర్పు ముద్దుబిడ్డ శ్రీ బసవరాజ్ సారయ్య గారు ఈరోజు కాంగ్రెస్లో చేరడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న 6 గ్యారెంటీలే కావచ్చు, అభివృద్ధి పథకాలే కావచ్చు, రేవంత్ రెడ్డి గారి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చెందుతుందనే ఒక ఉద్దేశంతో మళ్ళీ తిరిగి బసవరాజ్ సారయ్య గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దీనికి హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు వరంగల్ పోచా మైదానంలో బసవరాజ్ సారయ్య గారి తూర్పు మొత్తం అనుచరులు మొత్తం అభిమానులు మొత్తం భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటూ సోనియమ్మ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తూ వరంగల్ తూర్పును అత్యంత అభివృద్ధి పదంలో నడిపించాలని శ్రీ రేవంత్ రెడ్డి గారిని, సోనియమ్మ గారిని, బసవరాజ్ సారయ్య గారిని, స్థానిక ఎమ్మెల్యే గారిని, స్థానిక ఎంపీ గారిని, కార్పొరేటర్ గారిని అందరినీ ఈ యొక్క బసవరాజ్ సారయ్య వారికి అభిమానిగా మేము కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్, బసవరాజ్ సారయ్య గారి నాయకత్వం వర్ధిల్లాలి, సోనియమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి.